మీరు బీటెక్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీ లైఫ్ లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. అదే జాబ్ లో జాయిన్ అవ్వాలా లేదా ఎంటెక్ చేయాలా? ఈ రెండు మధ్య కన్ఫ్యూజ్ అయితే నైట్ పడుతున్నారా? ఈ వీడియోలో సింపుల్ గా మీ ఫ్యూచర్ కి రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలో చెప్తాను. లెట్స్ బిగిన్. బీటెక్ అయిపోయినాక చాలా మంది ఒక డౌట్ లో పడిపోతారు. జాబ్ లో జాయిన్ అవ్వమని ఇంట్లో ప్రెషర్, ఎంటెక్ చేయాలంటే టైం పోతుందని, నేను ఎగ్జాక్ట్ గా ఏం చేయాలని చెప్పి. ఇది నార్మల్. ఎవ్రీ ఇంజనీర్ ఇన్ ఇండియా గోస్ త్రూ దిస్ కన్ఫ్యూజన్. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే రైట్ పాత్ అంటే ఒకటే ఉండదు. మీ పాత్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ చూసింగ్ జాబ్ చూస్ చేసిన దాని వెంట వెళితే మనీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ బిల్ అవుతుంది, రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. జాబ్ తో మీ లైఫ్ లో ఏం ఇంప్లిమెంట్ అవుతుందో ఫస్ట్ వన్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ మీద పనిచేయడం వలన మీ కాన్ఫిడెన్స్ ఒక లెవెల్ కి పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫస్ట్ శాలరీ మీ హ్యాండ్ లోకి వస్తే కాన్ఫిడెంట్ లెవెల్ స్కైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి కెరియర్ గ్రోత్, మేనేజర్ రోల్, టీమ్ లీడర్ రోల్, ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ తో వస్తాయి. అంటే లాస్ట్ గా లేటర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి కూడా ఈజీయే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంటెక్ ఆర్ ఎంఎస్ లో వాల్యూ ఎక్కువ. జాబ్ చూస్ చేసుకోవడానికి బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరంటే మనీ నీడ్ ఇమిడియట్లీ, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం, కోడింగ్, ఐటీ, సాఫ్ట్వేర్ సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకునే వాళ్ళకి, 2-3 ఇయర్స్ తర్వాత హైయర్ స్టడీస్ కి వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి, ఇవన్నీ జాబ్ చూస్ చేసుకునే బెస్ట్ క్యాండిడేట్స్. రిమెంబర్ దట్ జాబ్ అంటే ఎండింగ్ కాదు, జాబ్ అంటే స్టార్టింగ్ కాదు. మీ జర్నీ అనేది ఇప్పుడు మొదలవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ యు ఆర్ చూసింగ్ ది ఎంటెక్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ రీసెర్చింగ్, టీచింగ్, కోర్ ఇంజనీరింగ్, దెన్ ఎంటెక్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసరికి డీప్ నాలెడ్జ్, ఇక్కడ వచ్చేసరికి డిగ్రీ కాదు, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ IIIT, NIT లో సీట్ వచ్చిందంటే మీ లైఫ్ చేంజ్ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసరికి టాప్ కంపెనీస్ డైరెక్ట్ గా మిమ్మల్ని పిక్ చేసుకుంటాయి. తర్వాత హై లెవెల్ రోల్స్ లైక్ ఏ రీసెర్చింగ్ సైంటిస్ట్, ప్రొఫెసర్, కోర్ ఇంజనీరింగ్ అనలిస్ట్, దీస్ రోల్స్ ఓన్లీ ఎంటెక్ వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ గ్రోత్. స్టార్టింగ్ లో శాలరీ అనేది తక్కువైనా పర్లేదు, లాంగ్ టర్మ్ లో స్టేబుల్ అండ్ హై ప్యాకేజ్ వస్తుంది. ఎంటెక్ ని చూస్ చేసుకోవడానికి బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరంటే రీసెర్చింగ్ లేదా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అండ్ గేట్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ వన్ కోర్ జాబ్ లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ స్టేబుల్ కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి, ఇవన్నీ ఎంటెక్ చూస్ చేసుకునే బెస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఎంటెక్ అంటే డిగ్రీ కాదు, ఫ్యూచర్ లో హై వాల్యూ ఇంజనీరింగ్ అవడానికి ఒక ఇన్వెస్ట్మెంట్. ఆగబ్బా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ మీద లైక్ కొట్టేయచ్చు కదా. ఒకవేళ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసి నీకు ఫర్దర్ గా చాలా అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. కానీ ఎన్ని ఓకే, మరి మీకు ఏది కరెక్ట్ పాత్ ఏంటి? డెసిషన్ అనేది ఈ రెండు మధ్యలో కాదు. డెసిషన్ మీ లైఫ్ గురించి, మీ ఇంట్రెస్ట్, మీ స్ట్రెంగ్త్, మీ ఏం గురించి. మనీ ఇమిడియట్ గా కావాలైతే జాబ్, లేదా నాలెడ్జ్, హై లెవెల్ కెరీర్ కావాలంటే ఎంటెక్. ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటే ఫస్ట్ జాబ్ తీసుకుని ఎక్స్పీరియన్స్ తర్వాత ఎంటెక్ లేదా ఎంఎస్ చేయండి. రైట్ డెసిషన్ అంటే అదర్స్ చెప్పింది కాదు, మీ హార్ట్ అండ్ మీ మైండ్ అగ్రి అయిన డెసిషన్. మీరు జాబ్ చూస్ చేసిన, ఎంటెక్ చూస్ చేసిన, సక్సెస్ మీ హార్డ్ వర్క్, ఫోకస్, కన్సిస్టెన్సీ మీదే డిపెండ్ అవుతుంది. లైఫ్ లో రాంగ్ పాత్ అంటూ ఉండదు, స్టాప్ అయ్యే పాత్ మాత్రమే ఉంటుంది. మూవింగ్ ఫార్వర్డ్ మీ జర్నీ అనేది మీకు మంచి ఫ్యూచర్ ఇస్తుంది. మీరు ఈ రోజు కన్ఫ్యూజన్ లో అయినా ఉన్నా నెక్స్ట్ 5 ఇయర్స్ లో మీ డెసిషన్ గురించి మీరే ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేశాను అనుకుంటే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డౌట్ తో ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంజనీరింగ్ కెరియర్ ఫాస్ట్ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలని చెప్తాను. మీట్ యూ సూన్. జై హింద్.